ఓం శాంతి. ఈరోజు మురళి 7/7/2026. మధురమైన పిల్లలారా, మమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేసేందుకు మా తండ్రి వచ్చారు. ఇప్పుడు మేము వారి సమ్ముఖంలో కూర్చున్నాం అని మీకు నష ఉండాలి. బాబా ఏమంటున్నారు అంటే, మనల్ని విశ్వానికి అధిపతులుగా చేసేటువంటి తండ్రి మన దగ్గరికి వచ్చారు, వారి ఎదురుగా మనం కూర్చున్నాము అనే నష మనకుండాలి. ప్రశ్న: కర్మల గుహ్యగతిని తెలుసుకున్న వారు ఏ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు? బాబా పిల్లలైనాక కర్మల యొక్క గుహ్యగతి మనకు అవగాహన ఉంది. కర్మ, అకర్మ, వికర్మ, సుకర్మల జ్ఞానాన్ని బాబా మనకు చెప్పారు. ఏ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు? జవాబు: స్మృతిలో ఉండేందుకు తప్పకుండా పురుషార్థం చేస్తారు. ఎందుకంటే స్మృతి ద్వారానే పాత లెక్కాచారాలు సమాప్తమవుతాయి. ఆత్మ తన పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకోకపోతే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. పదవి కూడా భ్రష్టమవుతుంది. పునర్జన్మ కూడా అలాగే లభిస్తుంది. ఎంత స్పిరిచువల్ సీక్రెట్స్ ఉంది చూడండి, ఆధ్యాత్మిక రహస్యాలు. కర్మల గుహ్యగతిని తెలుసుకున్న వాళ్ళు ఏ పురుషార్థం చేస్తారంటే బాబా స్మృతిలో ఉండే పురుషార్థం తప్పకుండా చేస్తారు. బాబా స్మృతి చేస్తేనే పాత లెక్కాచారాలు సమాప్తమవుతాయి. పాత లెక్కాచారాలు సమాప్తం కాకుంటే శిక్షలు అనుభవించి పవిత్రంగా కావాల్సిందే. అయితే పదవి భ్రష్టమవుతుంది, పునర్జన్మ కూడా అలాగే లభిస్తుంది. ఎలాంటి పురుషార్థమో అలాంటి జన్మ. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఎప్పుడైతే బాబ్దాదా సమ్ముఖంగా వచ్చారని పిల్లలు గమనిస్తారో అప్పుడు వారి సంతోషం అవధులు దాటిపోవాలి. ఏమంటున్నారు బాబా? అంత ఉందా? బాబా చెప్పేంత సంతోషం ఉందా నాకు అని పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే బాబ్దాదా సమ్ముఖంగా వచ్చారు అని పిల్లలు గమనిస్తారో అప్పుడు వారి సంతోషం అవధులు దాటిపోతుంది. ఎట్లా? బాబ్దాదా మిలనానికి, ఫస్ట్ మిలనానికి పోయిన ఆత్మలు అవ్యక్త బాబ్దాదా మిలనమే కానివ్వండి, బాబా వస్తున్నారు అనేటువంటి ఆ తపన ఎంతో సమయం నుంచి ఆలోచన చేస్తా, నియమాలు పాటిస్తా పోయినప్పుడు ఆటోమేటిక్గా అనంతమైన సంతోషం అనేది ఉంటుంది. అదే బాబా అంటున్నారు, సంతోషం యొక్క అవధులు దాటిపోవాలి. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ శివబాబా బ్రహ్మతనువులేకొచ్చారని మీకు తెలుసు. బాబా ఏం చేసేందుకు వచ్చారు? పిల్లలకి ఎంతో నష ఎక్కుతుంది. స్వర్గానికి అధిపతిగా తయారు చేసే బాబా వచ్చారని పిల్లలకు తెలుసు. బాబా ఎవరు, ఏం చేస్తారు? బాబా 2-3 రోజుల కిందట చెప్పారు కదా, బాబా మురళి నడిపించేందుకు వస్తారు. తర్వాత మనము కూడా ఎలా మురళి నడిపించాలి అనేది నేర్పించేందుకు వస్తారు. మనల్ని జతలో తీసుకుపోయేందుకు వస్తారు. ఏం చేస్తారు, ఏం చెయ్యరు, ఏం చేపిస్తారు అని కూడా బాబా క్లారిటీగా మనకు చెప్పినారు. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు, పిల్లలకి ఎంతో నష ఎక్కింది అంటున్నారు బాబా. బాబా ఏం చేసేందుకు వచ్చారు? బ్రహ్మతనువు ద్వారా స్వర్గానికి అధిపతిగా తయారు చేసే బాబా వచ్చారని పిల్లలందరికీ తెలుసు. ఇక్కడ స్వరాజ్యాధికారిగా అయితేనే భవిష్యంలో విశ్వరాజ్యాధికారిగా అవుతాం. వారిప్పుడు మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. విశ్వానికి అధిపతిగా లేదా స్వర్గానికి అధిపతిగా కావాలంటే అర్హత ఉండాలి కదా, దేనికైనా అర్హత అనేది అవసరం. అలాగే బాబా అంటున్నారు, మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. మనల్ని తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా తయారు చేసే యుక్తులను బాబా పదే పదే చెప్తున్నారు. ఏ యుక్తితో రకరకాల ఉపాయాలు చెప్తారు. ఏ ఉపాయంతో మనలో మార్పు వస్తుందో తెలియదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాయం సెట్ అవుతుంది. అందుకోసమే బాబా రోజు రోజు చెప్తూ ఉంటారు. యుక్తి చాలా సహజమైనది. అతి సహజమైన స్మృతిని పిల్లలకు నేర్పిస్తున్నారు. అజ్ఞాన కాలంలో కొడుకు జన్మిస్తే వారసుడు పుట్టాడని తండ్రి భావిస్తాడు. ఈ సమయంలో బాబా వచ్చి మనల్ని దత్తు తీసుకుంటారని మీకు తెలుసు. నిజానికి మీరందరూ శివబాబా పిల్లలే. కానీ బాబా మనకు వినిపించేందుకు, మనం వారి నుండి వినేందుకు పిల్లలను తనవారిగా ఎలా చేసుకుంటారు? బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. బాబా పిల్లలే మనమంతా. బాబా వచ్చిండేది ఎందుకంటే వినిపించేందుకు. మనం వినేందుకు బాబా దగ్గరికి వచ్చాం. పిల్లల్ని తనవారిగా ఎలా చేసుకుంటారు బాబా? బ్రహ్మతనువు ద్వారానే కదా.
శివబాబా ఈ బ్రహ్మతనువు ద్వారా నేను మీ తండ్రిని మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను అని చెప్తారు. పతితంగా ఉన్న మీ ఆత్మ ముక్తిధామంలోకి కానీ జీవన్ముక్తిధామంలోకి కానీ వెళ్ళలేదు. అవి రెండు పవిత్ర ధామాలు కదా. ముక్తిధామము పవిత్రమైనదే, జీవన్ముక్తిధామము పవిత్రమైనదే. సో ఈ రెండు ధామాల్లోకి పవిత్రమైన లోకానికి వెళ్ళాలంటే మనం పవిత్రంగా కావాలి. సో బాబా స్మృతి ద్వారానే మనం పవిత్రంగా అవుతాం కదా. అందుకయ్యే బాబా అంటున్నారు, పతితంగా ఉన్నవాళ్ళు ముక్తి జీవన్ముక్తిని లేదా ముక్తిధామంలోకి జీవన్ముక్తిధామంలోకి వెళ్ళలేరు. మీరందరూ ఒకే తండ్రి పిల్లలు, అందరూ తండ్రి ఆస్తిని తీసుకోవాలి. నంబర్ 1 పురుషార్థానుసారంగా ఎంత పురుషార్థమో అంత ఆస్తిని పొందుతారు. లెక్కలేనంత మంది పిల్లలున్నారు, ఇంకా వృద్ధి అవుతూ పోతారు. బాబా దత్తు తీసుకుంటూ ఉంటారు. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఇప్పుడు మీరు నా సంతానం, స్వయాన్ని ఆత్మగా భావించండి. మనకు తండ్రి లభించారు, వారిని మనం అర్ధకల్పం స్మృతి చేస్తూ వచ్చాం. ఇది కూడా మర్చిపోకండి. అర్ధకల్పం తెలియకుండా ఎవరేం చెప్తే అది వింటూ మనం గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు యథార్థంగా తెలుసుకొని బాబాని స్మృతి చేస్తున్నాం. అందుకే బాబా అంటున్నారు, మర్చిపోవద్దండి. ఓ పతిత పావన, ఓ దుఃఖహర్త సుఖకర్త అని అర్ధకల్పం ఆత్మ ఈ శరీరం ద్వారా వారిని స్మృతి చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. మేము చాలా సుఖంలో ఉన్నాము, మాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇన్ని మిల్లులు ఉన్నాయి అని ఇప్పుడు ఏదైతే భావిస్తున్నారో అదంతా కేవలం అల్పకాలికమైంది మాత్రమే. ఈ ప్రపంచంలో ఉండేటివన్నీ అల్పకాలికమే కదా. కళ్ళకు కనిపించేటివన్నీ అల్పకాలికమే. చివరిలో చాలా త్రాహి అంటూ యుద్ధాలు చేయడం జరుగుతుంది. దుఃఖం యొక్క పర్వతాలు పడాల్సి ఉంది. ఇంతటి ఆస్తి అంతా క్షణాల్లో సమాప్తమైపోతుంది. బాబా చెప్తారు కదా, 100 అంతస్తుల మేడ కూడా అగ్గిపెట్టెల్లాగా కింద పడిపోతుంది. సో క్షణాల్లో కిందికి పడిపోతుంది. బాబా ద్వారా మీకు క్షణంలో వారసత్వం లభిస్తుంది. సో ప్రపంచంలోని ఆస్తి అంతా క్షణంలో సమాప్తమవుతుంది. మీకు బాబా ద్వారా క్షణంలో ఆస్తి లభిస్తుంది. మీకు క్షణంలో స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తాను అని బాబా అంటున్నారు. ఈ పాత ప్రపంచం అంతమైపోనున్నది. యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. శుభ్రత అయితే కావాల్సిందే కదా, శుభ్రం చేయాల్సిందే కదా. దేవతలు ఈ ప్రపంచంలో రావాలి అంటే శుభ్రత అవసరం కదా. మామూలుగా పండగలప్పుడు కూడా దేవతలు లేదా లక్ష్మీ దీపావళికి లక్ష్మీని ఆహ్వానించిన, దసరాకి శక్తులను ఆహ్వానించిన, భిన్న భిన్న పండుగల్లో దేవతలను ఆహ్వానించినప్పుడు ఇండ్లను అన్నింటినీ శుభ్రం చేస్తాం కదా. శుభ్రత అనేది అతి అవసరం. బహిర్స్వచ్ఛత అవసరం, అంతర్స్వచ్ఛత కూడా అంతే అవసరం. కానీ మనం బయట మాత్రమే స్వచ్ఛం చేస్తాము. కానీ బాబా పిల్లలైన మనము 2 స్వచ్ఛాలు ఉండాలా, అంతర్స్వచ్ఛత ఉండాలా, బహిర్స్వచ్ఛత కూడా అవసరం. బాబా అంటున్నారు, ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. శుభ్రత అయితే కావాలి కదా, దేవతలు రావాలంటే శుభ్రం కావాలి కదా. ఇప్పుడు మీ ఆత్మ కూడా పవిత్రమవుతోంది. బాబ్దాదాలు ఇద్దరూ అర్థం చేసుకోగలరు. పిల్లలు ఎంతో కష్టపడతారు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు చాలా కొద్ది శ్రమను మాత్రమే వారు ఇస్తున్నారు, అంతే కదా. ఎక్కడ ఒక మండలానికి ఎంపీపీ కావాలంటేనే ఎంత కష్టపడతారు. బాబా మనల్ని విశ్వానికి అధికారిగా చేస్తున్నారు, కానీ మనకేమంత కష్టం ఇస్తారు? అమృత వేళలో లేయడము, యోగం చేయడము, మరియు మురళి వినడము, నియమాలు పాటించడము, మీ పని మీరు చేసుకోండి, కానీ నన్ను అహర్నిశలు గుర్తు చేసుకోండి. ఇంతే కదా బాబా మనకు కష్టపెడతారు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు చాలా కొద్ది శ్రమను మాత్రమే బాబా ఇస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఆ ఆత్మిక తండ్రి నిరాకారుడు. ఆత్మలైన మనము వారిని పిలుస్తున్నాం. నీటి నదులు పతిత పావని అయితే క్షణంలో వెళ్ళి మునిగేయచ్చు కదా. ఇంకెందుకు పోలీస్ స్టేషన్లు, ఇంకెందుకు కోర్టులు కచేరీలు, ఇవన్నీ అవసరమే లేదు కదా. వకీల్స్ ఉండరు, వకీల్స్ అవసరంలా, డాక్టర్స్ అవసరంలా, హాస్పిటల్స్ అవసరంలా. ఎవరైతే చెడు పనులు చేస్తారో, పతితంగా ఉంటారో వాళ్ళని అందరినీ
గంగలో పోయి ముంచేస్తే వాళ్ళు పావనంగా అయిపోయినారంటే ఇంకేం అవసరం లేదు కదా. గంగా స్నానాలు ఎన్నో చేస్తూ వచ్చినారు, అయినా పతితులుగాని ఎందుకున్నారు? రాత్రింబవళ్ళు పతిత పావన సీతారామని భజన కూడా చేస్తారు. భక్తులు లేదా సీతలందరికీ రక్షకుడైన రాముడు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. మొత్తం అన్ని ధర్మాల ఆత్మలకి కూడా తండ్రి పరంపిత పరమాత్మనే కదా. పతిత పావనుడు, పతులకు పతి అతడొక్కడే. వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడే పావనంగా తయారు చేస్తారు. కావున ఇప్పుడు మీరు నా శ్రీమతం పైన నడవండి అని బాబా చెప్తున్నారు. ఇంకెవరి మతం పైన నడవకండి. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తాడని వారు భావిస్తారు. భక్తి ద్వారా భగవంతుడు లభించినట్లయితే భక్తుల రక్షకుడు భగవంతుడని ఎందుకంటారు? భక్తులకు ఏ ఆపద వచ్చిందని వారు రక్షిస్తారు? ఎప్పుడైతే ఏదైనా ఆపద వస్తుందో అప్పుడే రక్షించడం జరుగుతుంది. బాబా అంటున్నారు, మీరు ఎంత దుర్గతిని పొందారు. ఇది రౌరవ్ నరకం. అందరూ దుఃఖితులుగా రోగీలుగా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఏముందో చూడండి, దుఃఖమే దుఃఖం. కావుననే ఓ తండ్రి మా దుఃఖాలను హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని పిలుస్తూ వస్తారు. భారతదేశంలోనే సదా సుఖం ఉండేది. ఇప్పుడు దుఃఖం ఉంది. ఎంత దుఃఖం ఉంది, అపారమైన దుఃఖం. ఇది భారతదేశ విషయమే. మిగిలిన ఖండాలన్నీ వేరుగా ఉన్నాయి, అవి తర్వాత వస్తాయి. కొందరు 60 జన్మలు, కొందరు దానికన్నా తక్కువ జన్మలు తీసుకుంటారు. బాబా అంటున్నారు తక్కువ జన్మలంటే, బాబా అంటున్నారు కొందరు 60 జన్మలు, కొందరు దానికన్నా తక్కువ జన్మలు తీసుకుంటారు. 84 జన్మలు దేవతా ధర్మం వారే తీసుకుంటారు. కావున ఈ లెక్కతో అర్ధకల్పం తర్వాత ఎవరైతే వస్తారో వారు 84లో సగం జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. అందరూ 84 జన్మల్లో తిరుగుతారని కాదు. మనుషులు తమకు ఏది తోచితే అది చెప్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు అవినాశి జ్ఞానరత్నాలను బాబా ద్వారా మీ జోళీలో నింపుకుంటున్నారు, బుద్ధి రూపీ జోళీలో. అయితే ఆ జోళికి రంధ్రం పడితే నిండినవన్నీ కారిపోతూ ఉంటాయి. వ్యర్థ సంకల్పాలనే రంధ్రం. రత్నాలు చాలా విలువైనవి. బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తారు. మీరు ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తూ వచ్చారు. కావున ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు మేము పావనంగా అయితే స్వర్గానికి యజమానులుగా అవుతామని మీరు భావిస్తారు. శివబాబా మనల్ని రాతి బుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా, రాతి నాతుల నుండి పారసనాతులుగా చేస్తున్నారు. సో బాబా అంటున్నారు భక్తి మార్గంలో రాతి బుద్ధి కలవారి నుండి బాబా ఇప్పుడు మనల్ని పారసబుద్ధి కలవారిగా చేస్తున్నారు. భక్తి మార్గంలో శిల్పాన్ని రాళ్లతో చెక్తారు. అనేక శిల్పాలను రాళ్లతోనే తయారు చేస్తారు కదా. రాళ్లకు నమస్కరిస్తారు. మీరు ఎంత కష్టపడినా లాభమేమీ లేదు అని బాబా చెప్తున్నారు. అంటే మనము అనేకమైన రాతి విగ్రహాలకు తిరిగి పూజలు చేస్తా కొంచెం సమయానికి మనశ్శాంతి లభిస్తుందే కానీ కోరిన కోరికలు యద్భావం తద్భవతి అని భగవంతుడు శివబాబా నిరాకార జ్యోతిస్వరూపుడు ఆ మూర్తి ద్వారా, ఆ విగ్రహం ద్వారా ఇస్తారు. కానీ మనము ఆ విగ్రహము లేదా ఆ మూర్తి, ఆ దేవుణ్ణిలో ఉండే గుణాలను మనం ధారణ చేయలేం కదా. అది బాబా వాళ్ళు అంటున్నారు. మీరు ఎంత కష్టపడినా లాభం లేదు. ఇంతకుముందు మీరు బలులు అర్పణ చేసేవారు, అనేక మేకల్ని, అనేక జీవ జంతువుల్ని. అయినా లాభమేమి కలిగింది? ఇంత చేస్తే దేవి సాక్షాత్కారం కలుగుతుంది అనుకుంటారు. ఆ తర్వాత ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, మార్పేముండదు. పతిత పావనుడైన తండ్రి ఒకేసారి సంగమ సమయంలో వస్తారు. సత్యుగంలో భక్తి మార్గ విషయాలేవి ఉండవు. బాబా అంటున్నారు బలి చేసుకోండి, ఇది చేయండి, అది చేయండి అని సత్యుగంలో అన్నారు. భక్తే ఉండదంటే భక్తి సంస్కారమే ఉండదు. భక్తి మార్గంలో అనేక రకాలుగా ఏవో చేస్తూ ఉంటారు. ఎందుకు భక్తి ఉండదు సత్యుగంలో అంటే దుఃఖమే ఉండదు కదా. దుఃఖం ఉంటేనే భక్తి ఉంటుంది. దుఃఖం దూరం కావాలని భిన్న భిన్న రూపాల్లో భక్తి చేస్తారు. ఇంతకుముందు దేవి ముందు మనుషులను బలి ఇస్తూ ఉండ్రి.
మీరు బాగుపడినప్పుడు దేవతలుగా ఉండేవారు, మీరు బాగున్నప్పుడు పరసబుద్ధిగా సత్వప్రధానంగా. ఇప్పుడు ఎంత రాతి బుద్ధిగా అయిపోయినారు. 5,000 సంవత్సరాల కిందట మీరు స్వర్గ రాజ్యాధికారాన్ని మీకు ఇచ్చాను. ఎంతో బంగారము వజ్ర వైడూర్యాలతో నిర్మించిన భవనాలు, లెక్కలేనంత ధనము ఉండేది. వాటన్నింటినీ మీరు ఏం చేశారు? ఇప్పుడు మీరు దుఃఖితులుగా అయిపోయారు. మీరు నిజానికి దేవీదేవతా ధర్మానికి చెందిన వారే కదా. ఇప్పుడు కేవలం మీరు రజోతమోల్లోకి వచ్చేశారు. మీరు దేవీదేవతా ధర్మానికి చెందిన వాళ్ళు. మిమ్మల్ని మీరు హిందువులుగా ఎందుకు పిలుచుకుంటున్నారు? ఎందుకంటే దేవతా గుణాలు లేవు కాబట్టి. హిందూ దేశంలో ఉన్నామని హైందవులని, హైందవ జాతి అని హిందువులని పిలుచుకుంటారు. ఇతర ధర్మాల వాళ్ళందరూ తమ తమ ధర్మాలనే నమ్ముతారు. ధర్మం ఒక్కటే ఉంటుంది కదా. ముసల్మాన్లకు ముస్లిం ధర్మము, క్రైస్తవ సహోదరులకు క్రైస్తవ ధర్మము. మరి మీకేమైంది? మీరు చాలా సుఖీగా, పవిత్రంగా, సంపూర్ణ నిర్వికారిగా ఉంటిరి. ఇప్పుడు ఎంత వికారిగా అయిపోయినారు. బాబా గుర్తు చేపిస్తున్నారు మనకి. మనం తప్పకుండా సంపూర్ణ నిర్వికారిగా ఉండేవాళ్ళం. మళ్ళీ సంపూర్ణ వికారిగా ఎలా అయ్యాము మీకే తెలుసు. 84 జన్మలు తీసుకుంటూ సతో నుండి తమోలేకి వచ్చేశారు. ఇప్పుడు పూర్తిగా తమో ప్రధానులుగా, పతితులుగా అయిపోయారు. సత్యుగం నుండి కలియుగం తప్పకుండా వస్తుంది. ధర్మాలన్నీ సతోరజో తమోలేకి రావాల్సిందే. ప్రతి ధర్మము 3 గుణాల్లోకి, ప్రతి వస్తువు 3 గుణాలను క్రాస్ చేయాల్సిందే. ప్రతి ఆత్మ, ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు. వృక్షంలో ఉన్నారు కదా, వృక్షంలో చివర్లో బ్రహ్మ నిల్చొని ఉన్నారు. సో బాబా అంటున్నారు, మీరు కూడా వృక్షంలో ఉన్నారు కదా. వృక్షంలో చివర్లో బ్రహ్మ నిల్చొని ఉన్నారు. వృక్షంలో పైన ఉన్న బ్రహ్మ 84 జన్మలను తీసుకొని చివర్లో పైన ఉన్నారు. వృక్షం మొదల్లో కింద కూర్చున్న బ్రాహ్మణులైన మీరు మళ్ళీ అంతిమంలో పతితులుగా, శూద్రులుగా అయ్యారు. మళ్ళీ బాబా అంటున్నారు, ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీరు కూడా శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు వృక్షంలో చాలా బాగా అర్థం చేయించబడింది. ఇప్పుడు మీరు రాజయోగం యొక్క తపస్సుని చేస్తున్నారు. మీ స్మృతి చిహ్నమే ఇక్కడ ఉంది మధుబనంలో. ఇది ఇప్పుడు దిల్వాడా మందిరం, చైతన్య దిల్వాడా మందిరం. అది జడమైనది. ఇక్కడ మీరు చైతన్యంగా దిల్వాడా మందిరం అన్నగా హృదయేశ్వరుని యొక్క మందిరంలో ఉన్నారు. సత్యుగంలో ఇది లేదు. ఈ సమయంలో మీరు మీ స్మృతి చిహ్నాలను చూస్తున్నారు. మీరు ప్రత్యక్షంగా సత్యమైన దిల్వాడా మందిరంలో చైతన్యంగా కూర్చున్నారు. స్వర్గ స్థాపన జరుగుతోంది. మళ్ళీ స్వర్గంలోకి వచ్చినప్పుడు ఈ మందిరాలు మొదలైనవి ఏవి ఉండవు. ద్వాపర యుగం తర్వాత నిర్మించబడతాయి. సత్యుగంలో మందిరాలే ఉండవు, ప్రాయలోపం అయిపోతాయి, మునిగిపోతాయి. దీని పేరే మధుబనం, చైతన్య హృదయాభిరాముని మందిరం. మళ్ళీ ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడు ఈ మందిరాలన్నీ నిర్మిస్తారు. మొట్టమొదట విక్రమాదిత్య మహారాజు సోమనాథ మందిరాన్ని నిర్మిస్తారు. తర్వాత అనేక మందిరాలు నిర్మిస్తారు. బాబా మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేశారు. కావున మీరు మళ్ళీ వారి మందిరాలను నిర్మిస్తారు. రిటర్న్గా కృతజ్ఞతతో మనం ఇప్పుడు బాబా మనకి ఆ విధంగా తయారు చేసినందుకు మొట్టమొదట ద్వాపర యుగంలో కిందికి దిగంగానే ఆత్మలో ఆ సంస్కారం ఉండేదాని కారణంగా వెంటనే శివుని మందిరాలను నిర్మిస్తాం. మందిరాలను నిర్మిస్తారు. శివుని మందిరాలను ఒకరే నిర్మించరు, అనేక మంది నిర్మిస్తూ పోతారు. భక్తులు అనేక మంది తయారవుతారు కదా. యథాశక్తితో, యథాయోగ్యతతో నిర్మిస్తారు. రాజులు నిర్మిస్తే చాలా హుందాగా, రాయల్గా, శ్రేష్టంగా నిర్మిస్తారు. ఆర్డినరీ మానవులు నిర్మిస్తే వాళ్ళు అనుకూలంగా వాళ్ళు నిర్మిస్తారు. యథాశక్తితో, యథాయోగ్యతతో నిర్మిస్తారు. మేము పూజ్యులుగా ఉండేవాళ్ళం, మళ్ళీ ద్వాపరంలో పూజారీలుగా అయ్యామని మీకు తెలుసు. ఇంత షావుకారులుగా తయారు చేస్తున్న శివబాబాకు భక్తి మార్గంలో మీరు మళ్ళీ మందిరాలను నిర్మిస్తారు. ఈ విషయాల గురించి ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. కావున ఇప్పుడు పురుషార్థం చేసి మళ్ళీ రాజులకు రాజులుగా తయారవ్వాలి. సత్యుగంలో మహారాజులని పిలుస్తారు.
త్రేతాయుగంలో రాజులని పిలుస్తారు. సత్యుగంలో రాజాదిరాజులు, మహారాజులు, చక్రవర్తులని పిలుస్తారు. మళ్ళీ ప్రపంచం పతితంగా అయినప్పుడు మహారాజులే పతితంగా అవుతారు, రాజులుగా అయిపోతారు. మహారాజుల మందిరాలను నిర్మించి పూజిస్తారు. రాజులు మహారాజుల మందిరాలను నిర్మించి పూజిస్తారు. మొట్టమొదట శివుని మందిరాలను తయారు చేస్తారు. చూడండి, ద్వాపర యుగంలో కిందికి దిగంగానే మొట్టమొదట శివబాబా మందిరాలు, శివుని మందిరాలు, ఆ తర్వాత రాధాకృష్ణులు, ఆ తర్వాత లక్ష్మీనారాయణులు, ఆ తర్వాత సీతారాముల యొక్క మందిరాలు, తర్వాత 33 కోట్ల దేవతల మందిరాలు, తర్వాత భక్తిలో కూడా శక్తి తగ్గిపోయి అనేక పంచతత్వాలకు, రాళ్లకు, రప్పలకు, చెట్లకు అన్నింటికీ పూజ అనేది మొదలు పెడతాం. ఆ తర్వాత దేవతల మందిరాలను తయారు చేస్తారు. స్వయం తామే మందిరాలను నిర్మించి పూజిస్తారు. మనమే దేవతలుగా ఉంటిమి అనేది మర్చిపోతాం కదా. 84 జన్మలు అనుభవిస్తారు కదా. అర్ధకల్పం మీరు పూజ్యులుగా ఉంటారు, మళ్ళీ అర్ధకల్పం మీరు పూజారీలుగా అవుతారు. భగవంతుడు తానే పూజ్యుడు, తానే పూజారి అని మనుష్యులు భావిస్తారు. భగవంతుడు పూజ్యుడు, పూజారిగా కారు. అన్నింటినీ తానే ఇస్తాడు అంటారు, మళ్ళీ అన్నీ తానే తీసుకుంటాడు అని అంటారు. అచ్చా, మరి అతడు ఇచ్చిందెందుకు? తీసుకునే దానికోసమా? బాబా అంటున్నారు, ఒకవేళ ఆయనే ఇచ్చినారు, ఆయనే తీసుకున్నారంటే మళ్ళీ ఎందుకు చింత చేస్తారు, బాధపడతారు? అప్పుడు మీరు ట్రస్టీలైనట్లే కదా. మరి ఇందులో ఏడవాల్సిన అవసరం ఏముంది అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు నంబర్ వారీగా ఆత్మాభిమానులుగా అవుతారు. కొందరు తండ్రిని ఏమాత్రమూ స్మృతి చెయ్యరు. చూడండి, బాబాని స్మృతి చెయ్యకపోతే దినమంతట్లో ఎంతో కొంత సమయం కేటాయించి, అన్నింటికంటే ది బెస్ట్ టైం అమృత వేళ సమయం. తర్వాత బాబాతో సంబంధం కనెక్ట్ అయి ఉండాలి, లింక్ చెడిపోకూడదు, కట్ కాకూడదు. అంటే ట్రాఫిక్ కంట్రోల్స్ టైంలో ఎంత వీలైతే అంత బాబాను మరియు పంచస్వరూపాలను, విదేహీ స్థితిని, అశరీరీ అభ్యాసాన్ని చేస్తూ ఉండాలి. అందుకే బాబా అంటున్నారు ఇక్కడ, కొందరు తండ్రిని ఏమాత్రమూ స్మృతి చేయరు, ఆత్మాభిమానులుగా ఏమాత్రమూ ఉండరు. అరే, నీవు ఒక ఆత్మవు, పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి. ఆత్మనే లాయర్గా అవుతుంది, ఆత్మనే జడ్జిగా అవుతుంది చదువుకునే దాన్ని బట్టి. బాబా ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా అడుగుతున్నారు పిల్లల్ని, మరి మీరు రేపేమవుతారు? ఆత్మ తండ్రిని బాగా స్మృతి చేస్తూ ఉంటే అమరలోకంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటుంది, మృత్యులోకంలో మళ్ళీ జన్మ తీసుకోరు. ఇంకేదైనా లెక్కాచారాలు మిగిలి ఉంటే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. కర్మ భోగాన్ని రోగాల రూపంలో తీర్చుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాలుగాను రోగాల రూపంలోనూ తీర్చుకోవాలి, శిక్షల రూపంలోనూ తీర్చుకోవాలి. యోగం సరిగ్గా చేయలేదు అంటే మిగిలి ఉన్నాయి కర్మభోగాలు అంటే తప్పకుండా తీర్చుకోవాల్సి పడుతుంది కదా. అప్పుడు ఉన్నత పదవి లభించదు. యోగం ద్వారా తీర్చుకుంటే ఉన్నత పదవి లభిస్తుంది. ఈ విషయాలను బాబా పిల్లలకే అర్థం చేయిస్తారు. సత్యుగము సతోప్రధానమైనది. అక్కడ ప్రతి వస్తువు A1గా సతోప్రధానంగా ఉంటుంది. కృష్ణుణ్ణి గోపాలుడు అని అంటారు. రాజులు ఎక్కడైనా గోవులను సంభాళన చేస్తారా? గోవులు ఎంత దూరంగా ఉంటాయి. గోవులను కాచినారని చూపిస్తారు కదా. వాస్తవికంగా బ్రహ్మబాబా గోమాత తల్లి అయినారు. బ్రహ్మ తల్లి అనేక మంది అక్కాయిలను సంరక్షణ చేసిన దానికి గుర్తుగా అక్కడ చూపిస్తారు. మురళీ ద్వారానే కదా సంరక్షణ జరుగుతుంది. మురళీ వింటే అన్నీ మర్చిపోతాం కదా. సత్యుగంలో గోవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయినవి ఉంటాయి. వాటిని కామధేనువులు అంటారు. జగతాంబ సరస్వతి కూడా కామధేనువే. 21 జన్మలు అందరి మనోకామనల్ని పూర్తి చేస్తారు. అలాగే మీరు కామధేనువులే. చూసినారా, ఈరోజు మన స్మృతి నషా పాయింట్ ఏమి? నేను కామధేనువుని, చైతన్య కామధేనువుని. అదే పేరుని బాగా పాలిచ్చే గోవులకు పెట్టారు. రాజుల ఇళ్లలో చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఆవులుంటాయి. ఇక్కడి రాజుల వద్దే ఇంత మంచి ఉంటే మరి స్వర్గంలో ఇంకెంత సుందరంగా ఉంటాయి.
అక్కడ ఏ విధమైన దుర్గంధము అంశమాత్రం కూడా ఉండదు. ఆవులు కూడా ఫస్ట్ క్లాస్ అయిన భోజనం తింటాయి, ఇక్కడలాగా ప్లాస్టిక్ పేపర్లు అవన్నీ తినవు. మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి నాతో తీసుకెళ్లేందుకు నేను వచ్చాను అని బాబా చెప్తున్నారు. ఇంపార్టెంట్ కదా. బాబా మనల్ని ముళ్ళ అడవిలో నుంచి తీసి మనలో ఉన్న ముళ్ళని సమాప్తం చేపించి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. ఓ పతిత పావన, పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి రాండి అని పిలుస్తూ వచ్చారు. ఇక్కడ పతితులున్నారు, అక్కడ పావన్లైన దేవతలున్నారు. ఇరువురికి మధ్య తేడాను చూపిస్తారు. పతితులకు పావన్లకు తేడా ఉంది కదా. మీరు కూడా పతితుల నుండి ఈ విధంగా పావన్లైన ఫరిస్తాలుగా అవుతారు. సత్యుగి దేవతలను డైటీస్ లేదా స్వర్గ దేవతలు అని అంటారు, అమరులు అని. సూక్ష్మవతన వాసీలను ఫరిస్తాలు అంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా, ఫరిస్తాల నుండి బాబా అంటారు దేవతలుగా అవుతారు, పవిత్రులుగా అవుతారు. బాబా ఎంతో సహజమైన శిక్షణని ఇస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు బయట మిత్ర సంబంధీకులు, ఇల్లు వాకిళ్ళు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోకూడదు. ఇల్లు వాకిల్లో వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పుడు బాబాని గుర్తు చేసుకోవాలి. బాబా దగ్గరకు వచ్చినప్పుడు వాటిని గుర్తు చేసుకోకూడదు. బాబా సమ్ముఖంగా వచ్చారు కదా, యోగ సంపాదనను జమ చేసుకునేందుకే ఇక్కడికి వచ్చారు. కావున ఇందులో నిమగ్నమైపోవాలి. ఎంతెంత నిమగ్నమైతే అంత ప్రాప్తి అనేది ఏకాగ్రత ద్వారానే సంస్కారాల పరివర్తన జరుగుతుంది. అచ్చా मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం: శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు పాత లెక్కాచారాలన్నింటినీ యోగ బలం ద్వారా సమాప్తం చేసుకోవాలి. శిక్షల నుంచి ముక్తి కావాలి, శిక్షలే వద్దు అనుకున్నప్పుడు యోగం బాగా చేయాలి. యోగం బాగా చేసి పాత లెక్కాచారాలను సమాప్తం చేసుకుంటే పదవి శ్రేష్టమైన పదవి లభిస్తుంది. యోగం బాగా చెయ్యకోకుండా శిక్షలు అనుభవించినప్పుడు పదవి కూడా తగ్గుతుంది. ట్రస్టీగా అయ్యి అన్నింటినీ సంభాళించాలి. ఏ విషయం గురించిన చింత ఉండకూడదు, నిశ్చింత చక్రవర్తిగా ఉండాలి, ఆత్మాభిమానులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఇది సంపాదించుకునే సమయం, సంగమ యుగము, అవినాశి సంపాదన చేసుకునే సమయం. ఇందులో ఇల్లు వాకిళ్ళు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోకూడదు. ఫరిస్తాగా అయ్యేందుకు ఒక్క బాబా స్మృతిలో ఉండేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. ఇది సంపాదించుకునే సమయం. ఇందులో ఇల్లు వాకిళ్ళు, వ్యాపార వ్యవహారాలు మొదలైనటివి గుర్తు చేసుకోకూడదు. ఫరిస్తాగా అయ్యేందుకు ఒక్క బాబా యొక్క స్మృతిలో ఉండేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. వరదానం: స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే విజయీ రత్నాలుగా కండి. స్మృతి అనేది సర్చ్ లైట్గా పనిచేస్తుంది, అప్పుడు వాయుమండలం పవర్ఫుల్గా తయారవుతుంది. అలాంటి వాళ్ళే విజయీ రత్నాలుగా అవుతారు. సర్వీసబుల్ ఆత్మల మస్తకం పైన విజయీ తిలకం దిద్దబడి ఉంటుంది. కానీ ఏ స్థానం యొక్క సేవనైతే చేయాలో ఆ స్థానంపై ముందే సర్చ్ లైట్ యొక్క ప్రకాశం ప్రసరింప చేయాలి. మనం ఎక్కడ కూర్చున్నా కూడా మనసా సేవ ద్వారా సకాష్నిచ్చే సేవ చేసినామంటే ఒక జాగాలో కూర్చొని అనేకమైన పుణ్యం యొక్క ఖాతాని జమ చేసుకోవచ్చు. సర్చ్ లైట్ పని అదే కదా. ఎట్లా సముద్రం మధ్యంలో ఉంటుంది సర్చ్ లైట్, నార్త్ ఎక్కడుంటుందో పడవలకు, ఓడలకు, స్టీమర్లకు చూపిస్తుంది. అలాగే సర్చ్ లైట్ ఆత్మలైన మనము పరంధామము మరియు సత్యుగాన్ని ఇతరులకు తెలియచేయాలి. స్మృతి యొక్క సర్చ్ లైట్ ద్వారా ఎటువంటి వాయుమండలం తయారవుతుందంటే అనేక ఆత్మలు సహజంగా సమీపంగా వచ్చేస్తారు. ఆ తర్వాత తక్కువ సమయంలో సఫలత లెక్కలేనంత లభిస్తుంది. బాబా ఏమంటున్నారంటే
మనం ఎంతెంత యోగం చేస్తామో, ఎంతెంత స్మృతి యొక్క సర్చ్ లైట్ పవర్ఫుల్గా ఉంటుందో అంతంత వాయుమండలం తయారవుతుంది. తద్వారా అనేక ఆత్మలు సమీపంగా వస్తారు. ఆ తర్వాత తక్కువ సమయంలో సఫలత లెక్కలేనంత లభిస్తుంది. దీనికోసం మేము విజయీ రత్నాలము అని దృఢ సంకల్పం చేయండి. సెకండ్ స్మృతి పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏమి? నేను చైతన్య కామధేనువుని. సెకండ్ పాయింట్, నేను బాబా అంటారు సర్చ్ లైట్ ఆత్మను. మూడవ పాయింట్, నేను విజయీ రత్నాన్ని. అప్పుడు ప్రతి కర్మలోనూ విజయం ఇమిడి ఉంటుంది. స్లోగన్: ఏ సేవ అయితే స్వయంని లేదా ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో ఆ సేవ కాదు, భారం అవుతుంది. అంతే కదా, స్వయంని డిస్టర్బ్ చేసుకోకూడదు, ఇతరులకు డిస్టర్బ్ చెయ్యకూడదు. వేరే వాళ్లకు అనేక వ్యర్థ సంకల్పాలు నడిపించినామంటే వృధా కదా. స్లోగన్ విన్నారు కదా. ఏ సేవ అయితే స్వయంని లేదా ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో అది సేవ కాదు, భారం. స్వయంని డిస్టర్బ్ చేసుకోకూడదు, వేరే వాళ్ళను డిస్టర్బ్ చేయకూడదు. మనం చేసే సేవ ద్వారా వేరే వాళ్ళకి డిస్టర్బ్ అయింది అంటే మనం చేసుకున్న సేవ వేస్ట్ కదా. అవ్యక్త ప్రేరణ: జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. జ్వాలా స్వరూపులుగా అయ్యేందుకు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే ధ్యాస ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. వెళ్ళడం అనగా ఉపరాంగా కావాలి. మీ నిరాకారి ఇంటికి వెళ్ళాలంటే అలాంటి వేషాన్ని వేసుకోవాలి. ఎలాంటి దేశమో అలాంటి వేషం. సూక్ష్మవతనానికి వెళ్ళాలంటే ఫరిస్తా వేషము, నిరాకారి ప్రపంచానికి వెళ్ళాలంటే నిరాకారి వేషం. కనుక వెళ్ళాలి మరియు అందరినీ తిరిగి తీసుకువెళ్ళాలి అన్న ఈ స్మృతి ద్వారా స్వతహాగా అన్ని సంబంధాలు, అన్ని ప్రకృతి ఆకర్షణల నుండి ఉపరామైపోతారు, అనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అవ్వడం ద్వారా సహజంగానే బాబాకు సహచరులుగా మరియు బాబా సమానంగా అవుతారు. సాక్షి స్థితి చాలా గొప్ప స్థితి. ట్రస్టీగా ఉండేవాళ్ళే సాక్షిగా ఉండగలుగుతారు. చేయించేవాళ్ళు బాబా నేను నిమిత్తము అని తెలుసుకున్న వాళ్ళే ట్రస్టీగా ఉంటారు. ట్రస్టీగా ఉండేవాళ్ళే సాక్షిగా ఉంటారు. సాక్షిగా ఉండేవాళ్ళే బాబా సమానంగా బాబాను సహచరులుగా చేసుకోగలుగుతారు. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.